ఫ్రెండ్స్ ఇది జియో బుక్ 11, జియో బుక్ 2, జియో బుక్ 2023 ఏదైనా పెట్టి పిలవండి. సెకండ్ జనరేషన్ జియో బుక్ అని చెప్పొచ్చు. ఫస్ట్ జనరేషన్ జియో బుక్ ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. అది జస్ట్ మనకు ఒక ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్కి కీబోర్డ్ తగిలించినట్టు ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు. అంటే పీసీలో ఉండే ఫీచర్స్ మీకు దీనిలో అయితే ఉంటే అవన్నీ మనం మాట్లాడదాం. దీనికి వీళ్ళు పెట్టిన పేరు వచ్చేసరికి ఇండియాస్ ఫస్ట్ లెర్నింగ్ బుక్. ఒకసారి మనం ఎందుకు ఆ పేరు పెట్టారు అవన్నీ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. దీని బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ రైట్ సైడ్ మీకు కంప్లీట్గా అన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, MediaTek MT8788 ప్రాసెసర్, 11.6 ఇంచ్ HD+ డిస్ప్లే, HD కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా ఇది, అండ్ ఇన్బిల్డ్ 4G సిమ్ మీకు ఇన్బిల్డ్ అయితే వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది దీనిలో, ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అప్ టు 256GB వరకు మీరు మైక్రో SD కార్డ్ పెట్టి ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ 4000 mAh బ్యాటరీ, 8 hours బ్యాటరీ లైఫ్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. ఇవి మీరు దీని స్పెసిఫికేషన్స్ అయితే మొత్తం ఇక్కడే మీకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకా దీని లోపల బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు జియో బుక్ ఉంటుంది, దీంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ ఒక ఛార్జర్ ఉంది. ఇవే మీకు బాక్స్లో కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఇంకా బుక్ చూసుకుంటే మాత్రం ఇది బుక్ అయితే బుక్ ఫినిషింగ్ మొత్తం మ్యాట్ ఫినిష్తో వస్తుంది. మీకు ఫింగర్ ప్రింట్స్ ఇట్లాంటివి అయితే అట్రాక్ట్ చేయదు. లాస్ట్ టైం కూడా ఇదే ఫినిషింగ్లో అయితే ఉంది. అండ్ చేతిలో మీకు కాంపాక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు జస్ట్ ఇది మీకు 11.6 ఇంచ్ సైజ్ కాబట్టి డిస్ప్లే మీకు చాలా చిన్నగా అయితే ఉంటుంది. క్యారీ చేయడం చాలా ఈజీ దీనిది. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి జస్ట్ మీకు 990 grams అయితే ఉంటుంది, 1 kg లోపే ఉంటుంది. నెక్స్ట్ దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు జియో లోగో కనిపిస్తూ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 2 స్పీకర్స్ ఉన్నాయి, 2 1W స్పీకర్స్ అటు సైడ్ కనిపిస్తుంది. అండ్ సైడ్స్ చూస్తే మాత్రం మీకు కొన్ని పోర్ట్స్ కనిపిస్తున్నాయి. దీనిలో మొత్తం మీకు 2 USB 2.0 పోర్ట్స్ ఉంటాయి, ఒక 3.5 జాక్ ఉంది, అండ్ మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఉంది, సిమ్ పెట్టుకోవడానికి కూడా ఒక స్లాట్ అయితే ఉంది, అండ్ ఛార్జింగ్ పెట్టడానికి ఒక పోర్ట్ అయితే ఉంది, అండ్ మినీ HDMI పోర్ట్ అయితే ఉంది. దీని యూస్ చేసి మీరు వాళ్ళ డిస్ప్లే కనెక్ట్ చేసుకోవాలన్నా కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. బుక్ ఓపెన్ చేయగానే మీకు 2 మెగాపిక్సెల్ కెమెరా కనిపిస్తుంది, HD కెమెరా ఇది 720p క్యామ్, అండ్ దాని చుట్టుపక్కల 2 హోల్స్ కనిపిస్తున్నాయి. డ్యూయల్ మైక్స్ అయితే ఉంటాయి, మీరు మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళకి ఇక్కడ నుంచి అయితే వినిపిస్తుంది. అండ్ కీబోర్డ్ బాగుంది, మీరు డైరెక్ట్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా ఈసారి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే. ఇది ఫిజికల్ ఓవర్ ల్యాప్టాప్ది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ మారిపోద్ది. ఇది మీకు 4GB ర్యామ్తో వస్తుంది, లాస్ట్ టైం 2GB ర్యామ్, లాస్ట్ టైం 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటే ఈసారి మనకి 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. లాస్ట్ టైం ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 665, ఈసారి MediaTek 8788 ప్రాసెసర్తో వస్తుంది. లాస్ట్ టైం మన మైక్రో SD కార్డ్ 128GB వరకే ఉంటుంది, ఇప్పుడు 256GB వరకు ఎక్స్పాన్షన్ చేశారు. లాస్ట్ టైం ఫాస్ట్ ఛార్జింగ్ ఓన్లీ మనకి 24W ఉండేది, ఇప్పుడు 30W వరకు ఇంప్రూవ్ చేశారు. ఇవి కొన్ని స్పెసిఫికేషన్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ చూసుకుంటే. ఇంకా మనం ఏంది దీనికి లాస్ట్ టైంకి దీనికి మెయిన్ తేడా వచ్చేసరికి పీసీ లైక్ ఫీచర్స్. మీరు పీసీలో యూస్ చేసే ఫీచర్స్ అని దీనిలో తీసుకొని వచ్చారు. ముఖ్యంగా యాప్స్ సపోర్ట్ తీసుకొని వచ్చారు. చాలా యాప్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. జియో స్టోర్ అని చెప్పేసి దీని లోపలికి వెళ్ళి చూస్తే మీకు చాలా యాప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీనిలో మీకు WPS ఆఫీస్ ఉంది, మీకు మైక్రోసాఫ్ట్ 360, అడోబీ PDF ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి మీకు యాప్స్ అయితే. అండ్ కొన్ని గేమ్స్ ఉన్నాయి, చిన్న గేమ్స్, కొన్ని పని చేస్తున్నాయి, కొన్ని పని చేయట్లేదు. అండ్ టెంపుల్ అని ఇట్లాంటి పని చేయట్లా, క్యాండీ క్రష్ బాగానే పనిచేస్తుంది. అండ్ మనం ఫస్ట్ స్టాండర్డ్ ఆడే వాళ్ళకి హిల్ క్లైంబ్ రేస్ ఇట్లాంటి బాగానే పనిచేస్తున్నాయి. పెద్ద గేమ్స్ అయితే అసలు ఇప్పుడు PUBG మొబైల్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి దీనిలో. మీకు షేర్ ఇట్ ఇట్లాంటివి మనకి ఇండియాలో బ్యాన్ చేశారు ఇంతకుముందు, అవన్నీ దీనిలో కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే మీరు ఆడడానికి అయితే ఉండదు. కాల్ ఆఫ్ డ్యూటీ ఇన్స్టాల్ చేసినా కానీ అది ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడే కాదు, మీకు జియో క్లౌడ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేసినా కానీ మీకు చిన్న గేమ్స్ అయితే ఉంటాయి, మీరు ఆడుకోవచ్చు. వీడియో కాల్స్ తీసుకోవచ్చు, వాట్సాప్లో కూడా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వాట్సాప్ డైరెక్ట్ యాప్ ఇస్తున్నారు, యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు వాట్సాప్లో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనిలో మీకు సిమ్ కార్డ్ సపోర్ట్ ఉంది. సిమ్ కార్డ్ పెట్టుకొని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. సో దీనిలో మీరు ఒకవేళ ఉంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, వైఫై కనెక్ట్ చేసి మీరు ఇంట్లో యూస్ చేసుకోవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు ఈ సిమ్ కార్డ్ మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి దీని హాట్స్పాట్ కూడా యూస్ చేయవచ్చు. దీని హాట్స్పాట్ ఆన్ చేస్తారనుకోండి, మీ ఫోన్లో మీరు హాట్స్పాట్ నుండి వైఫై కనెక్ట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు దీన్ని హాట్స్పాట్లా యూస్ చేయాలన్నా కానీ యూస్ చేయొచ్చు. దీనిలో ఇంకో కూల్ ఫీచర్ ఇలా యాడ్ చేసింది ఏంటంటే మీరు నోట్స్ ఇచ్చారు, ఇక్కడ జియో స్టిక్కీ నోట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తారు అనుకోండి, ఏదైనా క్లాస్ జరుగుతుంది, మీకు వీడియో కాల్ మాట్లాడుతున్నారు, క్లాస్ జరుగుతుంది, టీచర్ ఏదైనా చెప్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో మనకి నార్మల్గా నోట్స్ తీసుకోవాలనుకుంటే మనం పేపర్ మీద తీసుకోవాలి, లేకపోతే స్క్రీన్ని క్లోజ్ చేయాలి. టీచర్ చెప్తుంటుంది కదా మనకి ప్రజెంటేషన్, స్క్రీన్ క్లోజ్ చేసి మనం నోట్స్ తీసుకోవాలి. దీనిలో అట్లా కాదు, ఏదైతే స్టిక్కీ నోట్స్ ఉందో దీన్ని ట్రాన్స్పరెన్సీ మీరు తగ్గించుకోవచ్చు. కంప్లీట్గా మీరు డౌన్ చేస్తారనుకోండి, మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే క్లాస్ నడుస్తుందో అది మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు నోట్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకా పీసీ లైక్ ఫీచర్స్ అనేది చెప్తున్నాను కదా, చాలా షార్ట్ కట్స్ అయితే మీరు నార్మల్గా యూస్ చేస్తుంటారు కదా. ఇక్కడ మీకు పైన జియో లోగో కనిపిస్తుంది, దీని మీద మీరు క్లిక్ చేస్తారనుకోండి, నో యువర్ జియో బుక్ అని ఉంది కదా, దీని మీదకి వెళ్ళారనుకోండి,
ఇక్కడ మీకు చాలా చూడొచ్చు, చాలా 75+ మీకు కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. మీరు పీసీలో యూస్ చేస్తుంటారు, అన్ని దీనిలో మీకు పని చేస్తూ ఉంటాయి. అంటే మీరు Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్, సో Ctrl+D డిలీట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ దీనిలో అయితే ఉంటాయి. సో ఇవన్నీ దీన్ని మీరు యూస్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ జియో అనే బటన్ ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు మీకు కీబోర్డ్లో జియో అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనికి కూడా చాలా షార్ట్ కట్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తారు. ఇక్కడ కొన్ని చెప్తా మీకు. జియో డి అని కొట్టాం అనుకోండి, మనం డెస్క్టాప్కి వస్తాం, మళ్ళీ జియో డి కొడితే మీరు ప్రజెంట్ యూస్ చేసిన యాప్ మనకి పాపప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ జియో ఎఫ్ అని కొడితే ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్తారు. జియో ఎల్ అంటే మీకు సిస్టమ్ లాక్ అయిపోతుంది. నెక్స్ట్ జియో షిఫ్ట్ ఎస్ కొట్టారు అనుకోండి, స్నిప్పింగ్ టూల్ ఉంటుంది కదా విండోస్లో, అది మీకు ఓపెన్ అవుతుంది. అండ్ డైరెక్ట్ స్క్రీన్ షాట్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ ప్రింట్ స్క్రీన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారనుకోండి, మొత్తం ఫుల్ స్క్రీన్ షాట్ అయితే మీరు తీసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అయితే పీసీలో మనం యూస్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లాంటి ఫీచర్స్ అన్ని ఈసారి అయితే దీనిలో తీసుకొని వచ్చారు షార్ట్ కట్స్ రూపంలో. సార్ ట్రాక్ ప్యాడ్ కూడా ఇంప్రూవ్ చేస్తారు లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే, అండ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ట్రాక్ ప్యాడ్లో మీరు ఇట్లా 2 ఫింగర్స్ ఇట్లా అంటే మీరు స్క్రోల్ అప్ డౌన్ చేయొచ్చు, అండ్ ఇట్లా అంటే మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు 2 ఫింగర్స్తో. 3 ఫింగర్స్ ఇట్లా అంటే మీరు రీసెంట్ యాప్స్ ఓపెన్ అయితే ఇట్లా మీకు ట్రాక్ ప్యాడ్లో కూడా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. సో అది ఒకటి. అండ్ ఇంకొకటి, మీరు యూస్ చేస్తున్నప్పుడు పెద్దగా ల్యాగ్స్ లేవు. మీరు జనరల్గా మీరు నోట్స్ తీసుకునేటప్పుడు, ఎక్కువ డాక్యుమెంట్స్ యూస్ చేస్తున్నప్పుడు, బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ మీకు ల్యాగ్స్ లేవు, చాలా స్మూత్గా అయితే ఇదైతే మీకు రన్ అవుతుంది. అదో ప్లస్ పాయింట్. లాస్ట్ టైం 2GB ర్యామ్ కాబట్టి ఇదైతే ఫీలింగే లేదు, అసలు వాడుతున్న ఫీలింగే. ఇప్పుడు కొద్దిగా బెటర్ ఫీలింగ్ అయితే ఉంది. కాకపోతే కొన్ని యాప్స్ మీకు అంత ఆప్టిమైజేషన్లో, లైక్ యూట్యూబ్లో మీరు వీడియో ప్లే చేస్తున్నప్పుడు, ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కొన్ని ల్యాగ్స్ నోటీస్ చేసా, కానీ జనరల్గా యూస్ చేస్తున్నప్పుడు ల్యాగ్స్ అయితే లేవు. ఇది బాగా అనిపించింది నాకు. కాకపోతే వీళ్ళు ఒక తప్పు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పాత ప్రాసెసర్ తీసుకుని వస్తున్నారు. 2018లో వచ్చిన ప్రాసెసర్, అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా Android 11 మీద రన్ అవుతుంది, లైనక్స్ కర్నల్ మీద రన్ అవుతుంది. కొద్దిగా కొత్తగా తీసుకొచ్చారు అనుకోని ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి, దీనిలో మీకు బ్యాటరీ లైఫ్ కూడా జనరల్ యూస్ చేస్తూ బ్రౌజింగ్ ఇట్లాంటి చేస్తుంటే ఒక 4 అవర్స్కి ఇది 40-45% అయితే బ్యాటరీ డ్రాప్ అవుతుంది. అంటే ఈజీగా మీకు ఒక 8 అవర్స్ అయితే మీరు జనరల్ యూస్కి అయితే మీకు బ్యాటరీ అయితే వస్తుంది. మీరు ఒకవేళ మూవీస్ గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళు అయితే మాత్రం 5 to 6 అవర్స్ మేబీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంత మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ బ్యాటరీ కూడా మీకు బాగా వస్తుంది, ఎందుకంటే దీనిలో మీకు హెచ్డీ డిస్ప్లే ఇచ్చారు వీళ్ళు. ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే కాదు, హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. అదొక అడ్వాంటేజ్ మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ రావడానికి. కాకపోతే ఇది మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. మూవీస్ ఇట్లా చూడాలంటే మాత్రం డిస్ప్లేలో మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా అంత బాగాలేవు. అండ్ స్పీకర్స్ కూడా మీకు స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. 2 1W స్పీకర్స్ అయితే ఉన్నాయి, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. మరీ అంత లౌడ్ అయితే లేవు, వినిపిస్తుంది కానీ మరి ఓవర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయకుండా వాటి నుంచి. ఇది ఓవరాల్ అయితే మాత్రం ఇది వీళ్ళు మెయిన్ తెచ్చిన ఉద్దేశం వచ్చేసరికి, ఒకవేళ మీరు i3 ప్రాసెసర్ కానీ సిల్డ్రన్ ప్రాసెసర్ ఇట్లాంటి కొనాలంటే 25,000 రూపాయలు పైనే ఉంటాయి మీకు ల్యాప్టాప్స్ ఇట్లాంటి మీరు కొనాలనుకుంటే. వీళ్ళు ఇది తెచ్చింది వచ్చేసరికి 16,499 రూపాయలకి. అంటే ఆ ప్రైస్కి ఒకవేళ మీరు అది అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా ఇండియాలో, సో బడ్జెట్లో ఒకవేళ ల్యాప్టాప్ కోసం చూస్తుంటే ఒకవేళ వాళ్ళకి బెటర్, అంటే స్టడీ పర్పస్ ముఖ్యంగా ఎవరైతే చెప్పాక లెర్నింగ్ బుక్ అని ఎందుకు పెట్టారంటే అందుకే పెట్టారు. స్టడీ పర్పస్ మీరు ఒకవేళ డాక్యుమెంట్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇట్లాంటివి మీరు అటెండ్ చేయాలి, అట్లాంటి వాళ్ళకి ఈ సెట్ అయింది. సో మీరు ఒకవేళ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే అక్కడ దాకా వెళ్ళండి, 30,000 పెట్టి మీరు అయితే ఇట్లాంటి ప్రాసెస్ అయితే తీసుకోవచ్చు. లేదు మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 15,000-16,000 అనుకుంటే అప్పుడు దీన్ని మీరు చెక్ చేయండి. దీని ప్రీ ఆర్డర్స్ జూలై 31వ తారీఖు స్టార్ట్ అయితే ఫస్ట్ ఎవరైతే కొంటారో వాళ్ళకి కేస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. లిమిటెడ్ స్టాక్ అంట, అది ఒకవేళ ఫస్ట్ ఆర్డర్స్లో ఉంటే మీకు ఆ కేస్ అయితే వస్తుంది. ఇది మీకు సేల్కి వచ్చేసరికి 5th నుంచి వస్తుంది. అమెజాన్లో అమ్ముతున్నారు, రిలయన్స్ డిజిటల్లో దొరుకుతుంది. అండ్ మీకు 1 year క్విక్ హీల్ అంటే సెక్యూరిటీ ఉంటుంది, యాంటీవైరస్, అదైతే ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ దీంతోపాటు డిజీ బాక్స్ 1 year 100GB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఫ్రీగా అయితే ఇస్తున్నారు దీంతోపాటు. దీని ఆఫర్స్ అయితే. ఇది ఓవరాల్గా జియో బుక్ 2023 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ బటన్ ప్రెస్, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.